పెళ్ళికి ముందు మన పేరెంట్స్ మనకి బస్కైనా ఆటో ఖర్చుకైనా కానీ మనకి డైలీ బేసిస్గా మనీ ఇస్తూ ఉంటారు కదా. సో నేనేం చేసేదాన్ని, మనీ ఇస్తున్నారు కదా అని చెప్పి నేను ఖర్చు చేసుకొని నా దోస్తులకు కూడా నేను ఖర్చు పెట్టేసేదాన్ని అనమాట. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే అదే డబ్బులు మనం దాచుకుంటే ఇప్పటికి ఎన్ని డబ్బులు అయ్యేవి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఏదన్నా కానీ ఫస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అర్థమవుతుంది. పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందంటే మన దగ్గర రూపాయి ఉన్నా ఆ రూపాయి మనది కాదు. ఆ రూపాయిలో కూడా మనం తప్పకుండా లెక్క చూపించాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనీతో రిలేటెడ్ త్రూ ప్రాబ్లమ్సే వస్తాయి. ఇప్పుడు ఏంది ఈమె మంచిగా తినుకుంటూ మనకి డబ్బు గురించి సోది చెప్తుంది, ఇవన్నీ మనకు తెలుసు కదా అని అనుకుంటున్నారా మీరు? తప్పకుండా అనుకుంటారు. బికాస్ నేను కూడా అలా వీడియో చూస్తే నేను కూడా అనుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్కి నేను రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు అని అంటే వాళ్ళకేం తెలుసు మన గురించి, వీడియోలో జస్ట్ వాళ్ళు చూసింది చెప్తారు అంతే అనుకుంటాను. మీకు నచ్చితే వీడియో చూడండి, లేకపోతే స్కిప్ చేయండి.